సీఎం చంద్రబాబుపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీటీడీకి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని భూమన ఆరోపించారు. తిరుమల పవిత్రతను కాపాడడంలో బాబు విఫలమయ్యారని విమర్శించారు. కోహినూర్ కంటే విలువైన భూములను బాబు పనిచేస్తున్నారని అన్నారు. ప్రైవేటు వ్యక్తులకు టీటీడీ భూములు ఎలా ఇస్తారని భూమన ప్రశ్నించారు. ప్రత్యేక అగ్రిమెంట్ వెనుక పెద్ద స్కామ్ దాగి ఉందన్నారు. మేమంతా కొండ మీద అరాచకమేమి చేసినాము అని మా మీద అబాండాలు వేస్తూ ఇంకా మా మీద ఆ నేరారోపణలే చేస్తూనే కాలం గడుపుతున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు. అంతా ఇంత ద్రోహం చేయటం కాదది. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడటానికే నేను పుట్టానని చెప్పుకున్నటువంటి వ్యక్తి అలిపిరి నుంచి వెళ్లేటువంటి దారంతా కూడా అత్యంత పవిత్రమైనది అన్నటువంటి విషయం తెలిసి కూడా పెద్దలు అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన టూరిజం వాళ్ల ల్యాండ్ తీసుకొని దానికి బదులుగా టీటీడీ ల్యాండ్ ను కట్టబెట్టడం ఆశ్చర్యం. ఏ ఒబరాయ్ హోటల్ ని తీవ్రంగా వ్యతిరేకించి టీటీడీ బోర్డులోనే వాళ్లు తీర్మానం చేసి ఆ సానువుల్ని కాపాడాలని పవిత్రతను పరిరక్షిస్తాము అని చెప్పినటువంటి వాళ్లు టూరిజం వాళ్లు ఒబరాయ్ హోటల్ కు కేటాయించినటువంటి దూరం కంటే అలిపిరికి అతి సమీపంలో అత్యంత విలువైనటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు 11వ తారీఖున ఈ నెల కేబినెట్ మీటింగ్ లో ఆ బదలాయింపును ఆమోదింపజేసి 13వ తారీఖున జీవో కూడా ఇష్యూ చేశారు. పాత టూరిజం స్థలం ఏదైతే ఉన్నదో అది